ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా సరే, ఎంత ఖర్చైనా సరే తమ బిడ్డలు చక్కగా చదువుకోవాలి అన్న తల్లిదండ్రుల కోరికను కొన్ని కార్పొరేట్ స్కూళ్లు క్యాష్ చేసుకోవడం తప్ప మరో ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నాయని సుష్మిత అనే ఓ మహిళ ఆరోపించారు. తన కూతురు చదువుతున్న ఓ కార్పొరేట్ స్కూల్ యాజమాన్యానికి టంచానుగా ఫీజులు తీసుకోవడం తప్ప ప్రభుత్వ నిబంధనలను పాటించే ఉద్దేశమే ఉన్నట్లుగా కనపడడం లేదంటూ వ్యాఖ్యానించారు. తన కుమార్తెను స్కూల్లో చేర్పించే సమయంలో కొద్ది నెలల్లో కొత్త స్కూల్ భవనంలోకి మారుస్తామని నమ్మించి నెలలు గడుస్తున్నా ఆ ఊసే లేదని ఆమె ఆరోపించారు. వీటన్నిటికంటే ముఖ్యంగా స్కూల్లో చేర్చుకునేటప్పుడు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ కూడా తన వద్ద తీసుకోకపోవడం యాజమాన్య నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా ఆమె చెప్పుకువచ్చారు. దీంతో పాటు ఏ విద్యాసంస్థలో చదివినా ప్రతి విద్యార్థికి సంబంధించిన అన్ని వివరాలను యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్లో నమోదు చేయాలని సిబిఎస్ఈ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్న రాడిక్లిఫ్ స్కూల్ యాజమాన్యం ఆ నిబంధనను తుంగలో తొక్కిందని ఆమె ఆరోపించారు. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా బైపీసీ విద్యార్థులకి ఒక వరం. సిఏ కోర్సులు నీట్ లో అయితే ర్యాంకింగ్ విధానం ఉంటుంది. సిఏ కోర్సుల్లో ర్యాంకింగ్ విధానం లేదు. జస్ట్ పాస్ అయితే చాలు. నీట్ లో వచ్చిన ర్యాంక్ ను బట్టి దేశంలో ఎక్కడ సీట్ వస్తే అక్కడ అడ్మిషన్ పొందాలి. కానీ సిఏ కోర్సుల్లో దేశంలో మీకు నచ్చిన కాలేజీలో అడ్మిషన్ పొందొచ్చు. అఫోర్డబుల్ ఫీజుకే సిఏ కోర్సులు పూర్తి చేయొచ్చు. బైపీసీ విద్యార్థులకి ప్రతి సోమవారం నూతన బ్యాచ్లు. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. నా పేరు మేడిగ సుష్మిత. లాస్ట్ ఇయర్ 2023 జూన్ 15th కి మా అమ్మాయిని ఇక్కడ స్కూల్లో జాయిన్ చేయించాను. రాడిక్లిఫ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్, హైదరాబాద్, బాల్నగర్. ఓకే, సో ఇక్కడ నాకు ఇచ్చిన కమిట్మెంట్ ఏంటంటే, శాంతి అనే అడ్మిషన్ కౌన్సిలర్ చెప్పిన ఇన్ఫర్మేషన్, ఇక్కడ 25 crores ప్రాజెక్ట్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది. 2 months లో మేము పిల్లలని అక్కడికి షిఫ్ట్ చేస్తాము. ప్రస్తుతానికి ఒక 2 months మాత్రము ఈ పాత బిల్డింగ్లో పిల్లలు ఉంటారు అనే ఒక కమిట్మెంట్తో నేను అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎడ్యుకేషన్ బాగుంటుంది, ప్లస్ అంబియన్స్ ఏదైతే నాకు ఆన్లైన్లో వచ్చాయో అదే అంబియన్స్ అనుకొని ఇక్కడికి వచ్చాను. నాకు పంపించిన వాట్సాప్లో కూడా అంబియన్స్ ఇలా ఉంటుంది, 2 నెలల్లో మారిపోతుంది అనేసి చెప్పారు, కమిట్మెంట్ ఇచ్చారు. సో ఫార్ డిసెంబర్ వరకు వాళ్ళు చేంజ్ చేయలేదు. అది ఒకటి ఉంటే ఈ రోజుకి ఇప్పుడుకి 2023 నుంచి 2024 అకాడమిక్ వరకు నా కూతురికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డు కానీ ఇప్పటి వరకు స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు కలెక్ట్ చేయలేదు. దీనికి సంబంధించి నేను ఫోన్ చేసి అడిగితే డాక్యుమెంట్స్ ఎందుకు కలెక్ట్ చేయలేదని అడిగితే, మిస్ శాంతి అడ్మిషన్ కౌన్సిలర్ దీని గురించి డీటెయిల్స్ నన్ను అడగండి, మీరు ఏదన్నా ఉంటే వేరే డిపార్ట్మెంట్తో మాట్లాడండి అని అన్నారు. నేనన్నాను, నువ్వు ఇచ్చిన కమిట్మెంట్ ఏంటమ్మా, ఆగస్టు కల్లా చేంజ్ చేసేస్తానని చెప్పారు, ఇప్పటి వరకు మీరు చేంజ్ చేయలేదంటే నాకు మేనేజ్మెంట్ ఏదైతే చెప్పి అడ్మిషన్స్ తీసుకోమనిందో ఆ రకంగానే నేను అడ్మిషన్స్ తీసుకున్నాను అని అన్నారు. ఇక్కడ ఇంత పెద్ద మోసం చేసి అడ్మిషన్ తీసుకున్నారు. దానికి సంబంధించిన మెయిల్స్ అంటే పాత బిల్డింగ్లో లోపల ఎటువంటి వెంటిలేషన్ కానీ, లోపల పిల్లల కరెంటు పోతే గాలి రావడం కానీ, వాష్రూమ్స్ అన్హైజీన్, వాష్రూమ్స్ కూడా బాగలేవు. దానికి సంబంధించి నేను సిబిఎస్ బోర్డు వాళ్ళకి, డిఓ మేడ్చల్ గారికి, కలెక్టర్ గారికి మెయిల్ చేయడం జరిగింది ఈ విషయంకి. అప్పటికి నేను అంత అడ్జస్ట్ అయినా మా ఒక యూనిఫామ్కి సంబంధించింది స్కూల్స్లో, ఈ స్కూల్లో స్పెషల్లీ నా కూతురు 1 year యూనిఫామ్ లేకుండా స్కూల్కి వెళ్ళింది. ఏ రోజు కూడా మేనేజ్మెంట్ కానీ ప్రిన్సిపల్ కానీ నాకు కాల్ చేసింది లేదు. తిరిగి నేను ఇన్ని పేరెంట్ టీచర్స్ మీటింగ్ అటెండ్ అయ్యాను, అన్ని దగ్గరికి నేను ఫీజు కట్టడానికి వెళ్తున్నాను. వెళ్ళిన దగ్గర కూడా ఏ రోజు నన్ను ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కలెక్ట్ చేయలేదు, అడగలేదు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ ఏంటంటే, ఇట్స్ అ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ టు ఎవ్రీ స్కూల్ that details of child whoever is studying in particular school, ఏ పిల్లలు అయితే ఎక్కడెక్కడ స్కూల్లో చదువుతున్నారో అది సెంట్రల్ బోర్డు కానీ స్టేట్ బోర్డు కానీ ఏ బోర్డు అయినా కానీ యుడైజ్ అనే గవర్నమెంట్ పోర్టల్లో ప్రతి ఒక్క చైల్డ్ డీటెయిల్ అనేది ఏ అకాడమిక్ ఇయర్లో చదువుతున్నారో ఆ అకాడమిక్ ఇయర్కి సంబంధించి డీటెయిల్స్ ఎంట్రీ అవ్వాలి. అయితే
అయితేనే వాళ్ళకు ఒక పెన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ పెన్ నెంబర్తో వీళ్ళ కంప్లీట్ హిస్టరీ అంటే ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు వీళ్ళ డీటెయిల్స్ ఏ స్కూల్లో చదివారో, ఏం చదివారో, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏంటి అనేది మొత్తం దీంట్లో కంప్లీట్గా ఉంటుంది. ఈరోజు నా కూతురు గురించి పెన్ నెంబర్ గురించి నేను డీటెయిల్స్ అడిగితే ఇక్కడున్న ప్రిన్సిపల్ మేడం అంటారు డాక్యుమెంట్స్ నువ్వు ఇవ్వలేదు అని. నేను మొత్తుకుండేది నా డాక్యుమెంట్స్ నువ్వు ఎందుకు తీసుకోలేదు అని. నీకు రెస్పాన్సిబిలిటీ లేదా? 1 year నుంచి ఏం చేస్తున్నావు నువ్వు? నీ క్లర్క్, నీ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పట్టించుకోకుంటే నువ్వు ఒక చైల్డ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ వచ్చినాయా లేదా అనేది నువ్వు కాల్ చేసి ఇంటిమేట్ చేసావా? నాకు ఒక సర్క్యులర్ పంపించావా? పంపించలేదు. ఫీజు గురించి ఒక 1 month 3600 రూపీస్ ట్రాన్స్పోర్టేషన్ ఫీ పెండింగ్ ఉన్నందుకు పిల్లతో సర్క్యులర్ పంపించిన వ్యక్తివి నువ్వు. ఒక ఆధార్ కార్డు రాలేదనేసి నువ్వు సర్క్యులర్ ఎందుకు పంపించలేదు? ఈ రోజు నేను ఒకటే చెప్పేది, ప్రతి ఒక్క పేరెంట్కి యుడైజ్ డీటెయిల్స్ పెన్ నెంబర్ గురించి మీకు ఒక అవగాహన అనేది ఉండాలి. ఎంట్రీ అవుతున్నదా లేదా అనేది మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అయితే సోఫార్ ఈరోజు ఈ ఇష్యూ గురించి నేను స్కూల్కి వచ్చి అడగ్గా ప్రిన్సిపల్ ఇచ్చే జవాబు ఏంటంటే యుడైజ్లో డీటెయిల్స్ ఎంట్రీ కాకపోతే ఏమన్నా ప్రాబ్లమా? ఇది చిన్న ప్రాబ్లము. మరి సంజయ్ కుమార్ ఐఏఎస్ గారు ఒక లెటర్ పంపించారు, ఒక సర్క్యులర్ పంపించారు, యుడైజ్లో డీటెయిల్స్ పోర్టల్లో ఎంట్రీ కాకపోతే ఆర్టీఈ యాక్ట్ కింద యాక్షన్ తీసుకోబడుతుంది స్కూల్స్ మీద అని. మరి ప్రిన్సిపల్ గారికి ఆ విషయం తెలుసో తెలీదో మరి నాకైతే ఆ విషయం తెలీదు. ఇది చిన్న ప్రాబ్లం కింద చేస్తున్నారు. మరి ఈరోజు లక్షలు కార్పొరేట్ స్కూల్స్లలో తిండి తిప్పలు లేకుండా తల్లిదండ్రులు కష్టపడి చెమటోర్చి రక్తం కార్చి వీళ్ళకి ఫీజులు కడుతుంటే వీళ్ళు ఇచ్చే రెస్పాన్సిబుల్ ఆన్సర్స్ ఏంటంటే మాకు సంబంధం లేదు. ఈ రోజు మీ అమ్మాయి 10 days నుంచి రావట్లేదు స్కూల్కి, మేము అందుకే రికార్డ్స్లో నుంచి పేరు తీసేసామంట. అంటే నువ్వు ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేదు, ప్లస్ నువ్వు యుడైజ్లో ఎంట్రీ లేదు డీటెయిల్స్. ఈ రోజు రికార్డ్స్లో నుంచి నా కూతుర్ని నువ్వు తీసేసావు. ఇట్ మీన్స్ వాట్? నేను కట్టిన ఫీజు డబ్బులు, నేను కట్టిన పర్సెంటేజ్, నా కూతురు ఆన్ చేసుకున్న మార్క్స్ డీటెయిల్స్ అన్ని ఎక్కడ నువ్వు ఎంట్రీ చేస్తున్నావు? నీ స్కూల్ రికార్డ్స్లో కాదు నాకు కావాల్సింది, గవర్నమెంట్ పోర్టల్లో. ఇండియాలో ఎక్కడైనా సరే ఆ పెన్ నెంబర్ పర్టికులర్ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే చైల్డ్ ఎక్కడ చదివింది, ఎన్ని మార్క్స్ వచ్చినాయి, పర్ఫార్మెన్స్ ఏంటి, స్కూల్ డీటెయిల్స్ ఏంటి, అన్ని మొత్తం దాంట్లో వస్తుంది. ఈ రోజు ఇంత అన్యాయం జరిగితే ఇది చిన్న ప్రాబ్లము, ఇదేమన్నా పెద్ద ప్రాబ్లమా అంట? ఇదేమన్నా పెద్ద ప్రాబ్లమా? ఇదే ఆన్సర్. ఒక ప్రిన్సిపల్, ఒక రెస్పాన్సిబుల్ ప్రిన్సిపల్ అయి ఉండి నువ్వు ఒక లేడీ అయి ఉండి ఇట్లా మాట్లాడతావా చిల్డ్రన్ భవిష్యత్తు గురించి? సుష్మిత చేస్తున్న ఆరోపణలకు సంబంధించి రాడీక్లిఫ్ స్కూల్ యాజమాన్యం తగిన వివరణ ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.